ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 11వ అధ్యాయంలోకి వచ్చాము. అత్రి అగస్త్య మహర్షి సంవాదం వింటున్నాము. నిన్నటి 10వ అధ్యాయంలో మనం పురంజయుడు కథ విన్నాం కదండి, కొంచెం చెప్పాను. దాని కంటిన్యూషన్ పూర్తి పార్ట్ అంతా కూడా ఇవాల్టి వీడియోలో అంటే 11వ అధ్యాయంలో ఉంటుంది. అత్రి అగస్త్య మహర్షి ఈ విధంగా సాధారణమైన దుమ్మిగా అంటే యుద్ధంలో ఏం జరిగిందో చెప్తున్నారు. ప్రారంభమై ఆ సమరం ఒక మహాయుద్ధంగా మారింది. ప్రారంభమైన కాసేపటికే ఒక మహాయుద్ధంగా మారిందట. అస్త్ర శస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడి అయిన శూలాలతో, చేతికి దొరికిన ఆయుధాలన్నీ వాడి యుద్ధం చేశారు. సకల సమరంలో కాంబోజీ రాజులు 300 బాణాలు ప్రయోగించి పురంజయుడి గొడుగును, జెండాని, రథాన్ని కొలగొట్టాడు. అనంతరం 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని కూడా గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజీ రాజుకు కవచాన్ని చీల్చి గుండెల్లోకి దిగబడ్డాయి. ఒక 10 బాణాలు మాత్రం బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన బాణాలను కాంబోజీ రాజుకు గుండెల్లో దిగబడ్డాయట. రక్తం ధారాపాతంగా కారుతున్నటువంటి కాంబోజీ రాజు తన గుండెల్లో దిగిన బాణాలు విరిచి, ఓ పురంజీయుడా, నేను పరుల సొమ్మకు ఆశపడేవాడిని కాదు అని చెప్పి ఆ విరిచిన బాణాలని పురంజయుడు మీదకు వదిలాడు. ఆ తిరిగి వచ్చిన బ్రహ్మాస్త్ర అభిమంత్రించిన బాణాలు పురంజయుడి సారథిని చంపేశాయి. అతని ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుడిని మరింతగా గాయపరిచాయి. దాంతో మండిపడిన పురంజయుడు 20 రెక్కల బాణాలను సంధించి ఏకకాలంలో కాంబోజీ రాజు మీదకు వదిలాడు. ఆ 20 బాణాలు గుండెల్లోకి దూసుకుపోయాయట. అతను రక్తంలో మునిగిపోయాడు. యుద్ధం మరింత భయంకరంగా మారింది. తెగిన తొండలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరగబడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు, మొండాలు వేరువేరుగా పడి గిలగిలా కొట్టుకుంటున్నటువంటి సైనికుల కళేబరాలు, మృత వీరుల రక్తం అక్కడక్కడ వాగుల్లా ప్రవహిస్తోంది. ఇంత బీభత్స సంగ్రామంలో అధర్మం అయినటువంటి పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురా జాతుల విజృంభణను తట్టుకోలేకపోయినా ఆ సాయంత్రానికి సమభూమిని వదిలి, యుద్ధ భూమిని వదిలేసి పట్టణంలోకి పారిపోయాట. ఎవరు? పురంజయుడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్నట్ట. ఈ పురంజయుడిని చూసిన సుశీలుడు అనే ఒక పురోహితుడు, మహారాజా, శత్రువులైన ఆ వీర సైన్యుణ్ణి గెలవాలనే బలవంతంగా ఉండే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో సేవించడం ఒక్కటే మార్గం. అంటే హరిని సేవించు అని చెప్తున్నారు. ఈ విధంగా ఇది కార్తీక పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుక్తుడైన చంద్రుడు ఈ ఋతువులో లభించే అన్ని పువ్వులను సేకరించి హరి ముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలు వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ అనే నామాలతో మేళ తాళాలతో వెలిగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడైన హరి ముందర నర్తించు. అలా చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మహావీరుడైన కుమారుడు కలుగుతాడు అని చెప్తున్నారు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతోటి శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంతో పంపగలడు హరి. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల కాదు. భూపతి ఈనాటి ఓటమికి కారణం సైన్యం లేకపోవడం వల్ల కాదు. నీకు శౌర్యం, ప్రతాపం లేకపోవడం తక్కువయ్యి కాదు. కేవలం మితిమీరిన అధర్మం ప్రవర్తన వల్ల ధర్మబలం, దైవబలం తగ్గిపోవడమే నీ అపజయానికి కారణం. కాబట్టి ఓ పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. దుఃఖాన్ని విడిచి లేచి కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వల్ల ఆయురారోగ్య, ఐశ్వర్య, సుఖ సంపత్, సౌభాగ్యాలు, సంతానాలు తీరుతాయి. నా మాటలను విశ్వసించు అని పురోహితుడు పరిపరి విధాలుగా ఈయనకు బోధించాడు. అయితే అత్రి మహర్షి ఈ విధంగా చెబుతున్నారు. ఈ విధంగా సుశీలుడు చేసిన బోధనతోటి పురంజయుడు తక్షణమే స్నానం చేసి విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ పుష్ప పల్లవ దళాలతోటి షోడశోపచారాలతోటి అర్చించి
ప్రదక్షిణా నమస్కారం చేసి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు. అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమలను చేయించి దానికి పూజలు చేశాడు. దీపమాలికలు సమర్పించి అర్చించాడు. రాత్రంతా విష్ణు సేవలో ఉన్న పురంజీయుడు ఆ మరుసటి రోజు ఉదయమే చనిపోయిన వారు చనిపోగా మిగిలి ఇంకా ఉన్న సైన్యంతో యుద్ధ రంగానికి వెళ్ళాడు. నగర సరిహద్దులు దాటుతూనే శత్రువుల సమరానికి ఆహ్వానిస్తూ డంకారావాన్ని చేశాడు. ఈ డంకారావం విని కుంజరాది కాంబోజీ బలాలు పురంజీయుణ్ణి ఎదుర్కొన్నాయి. కత్తులతోనూ బాణాలతోనూ అమిత వేగవంతమైన గుర్రాలతోనూ ఐరావతం లాంటి ఏనుగులతోనూ ప్రాణాలకు తెగించి పోరాడై బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం భీకర పోరెత్తింది. భయమేస్తోంది ఎటు చూసినా సరే. గత రాత్రి పురంజయుడి పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రువుల శక్తి తగ్గిపోయింది. శత్రువులు అందరూ చిత్తుగా ఓడిపోయారు. పురంజయుడి పరాక్రమానికి గుండెల విసిపోయిన పగవారందరూ ప్రాణభీతితోటి రణరంగాన్ని వదిలి తమ రాజ్యాలకు పరుగులు తీశారు. విష్ణు అనుగ్రహంతో విజయం పొందిన పురంజయుడు అయోధ్య నగర ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలితుడైతే శత్రువుడు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడు శత్రుడవుతాడు. దేనికైనా సరే దైవ బలం ప్రధానం. ఆ దైవ బలానికి ధర్మాచరణే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైనటువంటి కార్తీక వ్రతంలో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారు సమస్త దుఃఖాలు కూడా తిరిగిపోతాయి. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతం శ్రీహరి పాదసేవ వదలకుండా చేస్తారో వారు ఎవరైనా సరే విష్ణువోత్తములుగా పరిగణింపబడతారు. వేద విధులైన వారు అప్పటికి శ్రీహరి సేవ కార్తీక వ్రతాచరణ లేని వారు కర్మచండాలుడు అవుతారని గుర్తించు. మహత్యపూర్వకమైన ఈ అధ్యాయాన్ని అంటే ఈ 11వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో వినడం వల్ల లేదా పఠించడం వల్ల పితృదేవతలు కల్పంతా తృప్తిని పొందుతారుట. అయితే అగస్త్య మహాముని ఈ విధంగా అడుగుతున్నారు. దీని తర్వాత ఏమైంది? విష్ణు కృప వల్ల విజయుడైన పురంజీయుడు తర్వాత ఏం చేశాడు అంటే, భగవత్ కృప వల్ల విజయలక్ష్మి వరించిన పురంజీయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశించుచున్నాడు. గతంలో అధర్మాలన్నిటినీ విసర్జించి సత్యపాలన, నిత్య ధర్మాచరణ, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహణలు చేస్తూ హర్షడ్వర్గాలను జయించాడు. అంతేకాదు నిరంతరం శ్రీహరి పూజ ప్రియుడై ఏ క్షేత్రాలలో ఏ పూజలు ఏ తీర్థాల్లో చేస్తే విష్ణువు ఏ విధంగా పూజిస్తే తన జన్మ తరిస్తుందా అని అనుకుంటూ ఉండేవాడు. అంతగా శ్రీహరి సేవలో ఉన్న పురంజయుడుకు ఆకాశవాణి వినిపించింది. ఓ పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడు అని వెలిసి ఉన్న విష్ణువు కార్తీకంలో పూజిస్తే అర్చిస్తే జనన మరణాలకు అతీతం అవుతావు అని ఆకాశవాణి చెప్పింది. ఇంకా రాజ్యాన్ని అంతా వదిలిపెట్టి అంటే మంత్రులకు అప్పచెప్పి తను కావేరీ తీరంలో ఉన్న శ్రీరంగానికి చేరి కార్తీక మాసం అంతా కావేరీ నదిలో స్నానాన్ని నిర్వహిస్తూ శ్రీరంగంలో రంగనాథుణ్ణి సేవ చేస్తూ ప్రతి క్షణం కూడా కృష్ణ, వాసుదేవ, నారాయణ, శ్రీరంగ, హరి అనుకుంటూనే స్మరిస్తూ కార్తీక మాసం వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. ఇంకా అంత్యంలో విష్ణులోకానికి చేరుకున్నాడు. ఇవాళ్టితో కార్తీక పురాణం 11వ అధ్యాయం పూర్తయింది. రేపటి భాగంలో కార్తీక పురాణం 12వ అధ్యాయం వివరంగా చెప్తాను. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. స్వస్తి.